అగ్నిపురాణంలో చెప్పిన మరికొన్ని ముఖ్య విషయాలు. తీర్థయాత్ర ఫలితం. మానవుడిగా పుట్టాక తీర్థయాత్రలు తప్పక చేయాలి. తీర్థయాత్రలు చేసేటప్పుడు ఎవరిని దూషించకూడదు. గురు బ్రాహ్మణులు దానం పుచ్చుకోవచ్చు, వేరే వాళ్ళు దానం తీసుకోకూడదు. నియమిత ఆహారం తీసుకోవాలి. మసాలాలు, మాంసాహారం, గుడ్లు తినకూడదు. వీలుంటే ఏకభుక్తం ఉండాలి. ఎంగిళ్ళు తినకూడదు. 3 రాత్రులు ఉపవాసం చేయగలిగితే, అంటే ఉదయం భోజనం, రాత్రి టిఫిన్ చేయొచ్చు. అలా చేస్తే ఐశ్వర్యవంతులవుతారు. జీవితంలో యాత్రలకు వెళ్ళని వారు దరిద్రులవుతారు. యజ్ఞం వల్ల కలిగే ఫలితం యాత్రల వల్ల వస్తుంది. యాత్రలకు ముఖ్యమైన ప్రదేశం పుష్కర క్షేత్రం. అక్కడ అందరి దేవతలతో కలిసి ఉంటారు బ్రహ్మ. అలాగే పుష్కర సమయంలో యాత్రలు చేస్తే మంచిది. అశ్వమేధ యాగం చేసిన ఫలితం వస్తుంది. బ్రహ్మలోకానికి వెళ్తారు. ఆ సమయంలో పిండ ప్రదానం చేయటం మంచిది. కార్తీక పౌర్ణమి రోజున పుష్కర క్షేత్రంలో తీర్థయాత్రలలో అన్నదానం చేస్తే బ్రహ్మలోకానికి వెళ్తారు. కురుక్షేత్రం వెళ్తాను, అక్కడ నివసిస్తాను అని రోజు అనుకోవటం వల్ల పవిత్రులవుతారు. స్వర్గప్రాప్తి కలుగుతుంది. వైకుంఠానికి వెళ్తారు. అక్కడికి శ్రీకృష్ణుడు గ్రహణ సమయంలో వెళ్ళి బంగారం దానం చేస్తారట. కురుక్షేత్రంలో విష్ణువు, కృష్ణుడు ఉంటారు. గంగానది పరివాహక ప్రాంతాలు. గంగ ఎక్కడున్నా అక్కడ తీరంలో ఉండే అన్ని క్షేత్రాలు గొప్పవే. నర్మదా, శృంగబేరపురం, గయా, గంగా, అవంతిపురం, వృషభతీర్థం, మలయ పర్వతం, సహ్యాద్రి పర్వతం, తుంగభద్ర, అయోధ్య, నైమిసారణ్యం ఇవన్నీ ఉత్తమమైన తీర్థాలు. గంగా 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 అని 3 సార్లు అనుకుని నెత్తి మీద నీళ్లు చల్లుకుంటే గంగా స్నానం చేసిన ఫలితం వస్తుంది. యాత్ర అనంతరం గంగాజలం నెత్తి మీద చల్లుకుంటే పుణ్యప్రదం. క్షేత్రాలలో ప్రయాగది విశేషమైన స్థానం. ఇది 3 నదుల సంగమం. ఇక్కడ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, సిద్ధులు, గంధర్వులు, యక్షులు నివసిస్తారు. ఇక్కడ మట్టిని ముట్టుకుని ఆ మట్టిని ఒంటికి పూసుకుని స్నానం చేస్తే సకల పాపాలు పోతాయి. ఇక్కడ చేసే జపం, దానం, శ్రాద్ధం అక్షయ ఫలితాన్ని ఇస్తాయి. ఇక్కడ 60 కోట్ల 10,000 తీర్థాలు ఉన్నాయి. కాశీలో ఉండలేని వాళ్ళు ఇక్కడ ఉన్నా సమానమైన ఫలితాన్నే పొందుతారు. ప్రయాగలో దానం చేసి చనిపోయిన తర్వాత స్వర్గప్రాప్తి కలిగి మళ్ళీ రాజయోగంలో పుడతారు. ఐశ్వర్యం వస్తుంది. వాడి మాట అందరూ వింటారు. ప్రయాగలో తీర్థాలు చూడాలి. అక్కడ బ్రహ్మగారు రాత్రిపూట తిరుగాడుతూ ఉంటారు. కాశీ మహత్యం. కాశీ అత్యుత్తమమైన తీర్థం. శ్రీహరి నామస్మరణ చేస్తూ అక్కడ ఉండాలి. పరమశివ నామం జపం చేసుకుంటూ ఉండాలి. కాశీ అవిముక్త క్షేత్రం, అంటే శివపార్వతుల చేత విడవబడనిది. కాశీలో చనిపోతే మోక్షమే. అవిముక్త క్షేత్రంలో చేసే స్నానం, దానం, శ్రాద్ధం, హోమం, జపం అక్షయం. హరిశ్చంద్ర, చండేశ్వర, కేదారేశ్వర, అఘాతకేశ్వర, జప్యేశ్వర, శ్రీపర్వతం, మహాలయం, భృగు ఘట్టాలు కనపడకుండా ఉంటాయి. ఎప్పుడు కాశీని శుభ్రంగా లేదని అనకూడదు. మూర్ఖులకు, భక్తులు కాని వాళ్లకు కాశీ మహిమ చెప్పకూడదు. పునర్జన్మ లేకుండా చేసే క్షేత్రమే కాశీక్షేత్రం. వరుణ, అసి నదులు గంగలో కలుస్తాయి కాబట్టి ఈ 2 కలిసే మధ్యస్థలంలో ఉంది కాబట్టి కాశీని వారణాసి అంటారు. ఇక్కడ మొత్తం 64 ఘట్టాలున్నాయి. ప్రపంచ ప్రళయకాలంలో కూడా నిలిచి ఉండేదే కాశీ. ఇక నర్మదా మహిమ. నర్మదా శ్రేష్టమైన తీర్థం. గంగలో స్నానం చేస్తే పవిత్రం, కానీ నర్మదా నదిని చూస్తేనే పవిత్రం. నర్మదా నది అమరకంటకం అనే పర్వతం దగ్గర మొదలవుతుంది. ఇక్కడ 60 కోట్ల 60,000 తీర్థాలున్నాయి. విష్ణువుకి ప్రీతిపాత్రమైనది నర్మద. ఇక్కడ పార్వతీ పరమేశ్వరులు కొలువై ఉంటారు. ఇక గయ మహిమ. అత్యద్భుతమైన క్షేత్రరాజం గయ. ఇక్కడ ఉండే నది ఫల్గుణ నది. గయా క్షేత్ర కథ తెలుసుకుందాం. గయుడు అనే రాక్షసుడు ఇక్కడ ఉండేవాడు. రాక్షసులు విష్ణుద్వేషులు, అందుకే వారు మరణిస్తున్నారు. కాబట్టి నేను మరణం నుంచి తప్పించుకోవాలంటే విష్ణువు కోసం తప్పించాలనుకున్నాడు. అతని తపస్సుకు భయపడిన దేవతలు విష్ణువుని వేడుకున్నారు వాడి నుంచి రక్షించమని. విష్ణువు గయాసురుడి తపస్సుకు మెచ్చి అతని ముందు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమనగా, నన్ను చూసిన వాళ్ళకి అన్ని తీర్థయాత్రలు, అందరి దేవతల దర్శనం చేసిన ఫలితం రావాలి. నా శరీరం ఎక్కడుంటే అక్కడ సమస్త తీర్థయాత్రలు ఉండాలి అని వరం కోరుకున్నాడు. అప్పటి నుంచి అందరూ గయుడిని చూడటం, వైకుంఠం వెళ్ళటం మొదలైంది. దాంతో భూమండలం అంతా శూన్యం అయిపోయింది. దీంతో బ్రహ్మాది దేవతలు విష్ణువుని కలవగా, గయుడు పరమభక్తుడు, వాడిని నేనేమీ చేయలేను, కానీ ఒకటి చెప్తా. వాడికి యజ్ఞం అంటే చాలా ఇష్టం. వాడి దగ్గరికి వెళ్ళి, మేము విష్ణుమూర్తి కోసం యజ్ఞం చేయాలనుకుంటున్నాం,
దానికి మీ శరీరం కావాలి అని అడగండి. యజ్ఞం చేశాక పూర్ణాహుతి సమయంలో వాడు కదిలేలా చేయండి. అలా వాడు కదిలితే వాడు కాలి చనిపోతాడు అని చెప్పగా వాళ్ళు గయాసురుడి దగ్గరికి వెళ్ళి మేము యజ్ఞం చేయాలనుకుంటున్నాము, దానికి నీ శరీరం కావాలి అని అడుగుతారు. వాళ్ళు గయాసురుడితో మాట్లాడే లోపే విష్ణుమూర్తి గయాసురుడి దగ్గరికి వెళ్ళి నువ్వు యజ్ఞ సమయంలో కదలకు అని చెప్తారు. అలా గయుడు నెత్తి మీద బ్రహ్మగారు, వీపు మీద దేవతలు యజ్ఞం 1000 సంవత్సరాలు చేశారు. అలా చేస్తుండగా గయుడు కదలటం మొదలెట్టాట. అప్పుడు బ్రహ్మ విష్ణుమూర్తిని ప్రార్థించగా పెద్ద బండ తెచ్చి వాడి మీద పెట్టమన్నారు. ఆ బండ కోసం మరీచి మహర్షి భార్య అయిన ధర్మవ్రత దగ్గరికి వెళ్ళారు. అప్పటికే మరీచి మహర్షి తన భార్య అయిన ధర్మవ్రతని బండగా మారిపోమని శపిస్తారు. బండగా మారే ముందే ధర్మవ్రత అగ్నిలోకి దూకి తపస్సు చేయటం మొదలుపెట్టింది. అప్పుడు దేవతలు ప్రత్యక్షమవగా నా శాపాన్ని పోగొట్టమని వేడుకొనగా అది మేం తొలగించలేం, కానీ నువ్వు శిలగా మారిన తర్వాత ఆ శిలని పుణ్యకార్యానికి వాడుతాము. ఆ విధంగా నీకు ధర్మశిల అని పేరు వస్తుంది. నీకు శిలారూపం ఉన్నప్పుడు చాలా పేర్లు వస్తాయి. అవి దేవవ్రత, దేవశీల, సర్వదేవ స్వరూప, సర్వతీర్థమయి, పుణ్యశీల. ఈ పేర్లు గయలో తలుచుకోవటం మంచిది. ఆవిడ మీద సమస్త దేవతలు కొలువై ఉంటారు. ఆ శిలను తీసుకెళ్లి గయుడి మీద పెట్టిన గయుడు కదలటం మొదలెట్టాడు. అప్పుడు విష్ణుమూర్తి తన ఆత్మ విగ్రహాన్ని, ఆ విగ్రహాన్ని గదాధరుడు, ఆది గదాధరుడు అని పిలుస్తారు, ఆ ధర్మశిల మీద పెట్టగానే గయుడు కదలకుండా ఉండిపోతాడు. ఇక పూర్ణాహుతి చేద్దామని అనుకుంటుండగా గయుడు చాలా బాధపడతాడు. నేను పుణ్యమే చేశాను కానీ పాపమే చేయలేదే, అందరికీ మంచినే చేశాను కదా, నాకెందుకు ఈ శిక్ష అని బాధపడతాడు. అప్పుడు దేవతలు నీ శిరస్సు శీర్షగయగా ప్రసిద్ధి చెందుతుంది, త్రిమూర్తులు నీ నెత్తి మీద ఉంటారు, ఇది పితృదేవతలకు మోక్షాన్ని కలిగించే ప్రదేశం అవుతుంది, సకల దేవతా నివాసం అవుతుంది, అన్ని తీర్థాలలో ఉత్తమమైనది ఈ గయ అవుతుంది. ఇక్కడ ఫల్గు నది బ్రహ్మకమండలం నుంచి జాలువారింది కాబట్టి ఇందులో 100 కోట్ల నదీ జలాలుంటాయని వరమిస్తారు. పూర్ణాహుతి తర్వాత గయాసురుడు దివ్యక్షేత్రంగా మారిపోతాడు. ఇక గయ యాత్రా విధి. గయకి పాదచారియే వెళ్ళటం ఉత్తమం, తర్వాత వాహనాల్లో వెళ్ళవచ్చు. గయకి వెళ్లే ముందు ఎవరి దగ్గర దానం తీసుకోకూడదు. గయ వెళ్లే ముందు ఎదురయ్యే విఘ్నాలను ప్రయత్నపూర్వకంగా అధిగమించాలి. గయా పాదయాత్ర చేసేవాళ్ళు ఎన్ని అడుగులు వేస్తారో అన్ని అడుగులు పితృదేవతలకు స్వర్గప్రాప్తికి అడుగులు పడినట్టే. దేవతలకు పిండ ప్రదానం చేసే వాళ్ళకి పాప ప్రక్షాళన జరిగి స్వర్గప్రాప్తి కలుగుతుంది. గోవులను సంఘటన నుంచి రక్షిస్తే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యం వస్తుంది గయ వెళ్తే. కురుక్షేత్రంలో బంగారం దానం చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత పుణ్యం వస్తుంది గయ వెళ్తే. బ్రహ్మజ్ఞానం వస్తుంది. బ్రహ్మజ్ఞానం, గయలో పెట్టిన పిండం, గోశాలలో మరణం, కురుక్షేత్రంలో నివాసం, ఇవన్నీ మోక్ష సాధనాలు. కొడుకులు అల్లుళ్ళు లేని వాళ్ళకి ఆడవాళ్లు కూడా పిండ ప్రదానం చేయవచ్చు. సమస్త వంశస్థులను రక్షిస్తుంది గయలోని పిండ ప్రదానం. గయా, కాశీ, బ్రహ్మకపాలం, ప్రయాగలోని పిండ ప్రదానం ఎంతో ఉత్తమం. ఫల్గు నది, దీనినే అభ్యంతర తీర్థం అంటారు. ఇది గయా శిరోభాగం. ఇందులో లక్ష్మీదేవి, జలాది దేవత, కామధేనువు, భూదేవత ఉంటారు. ఈ నదిలో స్నానం విష్ణు దర్శనానికి తిరుగులేదు. బ్రహ్మ ఇక్కడ లింగ రూపంలో ఉంటారు. ఇక్కడికి దగ్గరలో బోధిగయలో మహాబోధి వృక్షం ఉంది. ఇక్కడే బుద్ధుడు తపస్సు చేశాడు. ఇక్కడ ఉండే రావి చెట్టుకి నమస్కారం చేయాలి. గయలో పిండ ప్రదానం వల్ల కోరికలన్నీ తీరుతాయి. పిండ ప్రదాన సమయంలో విష్ణుమూర్తి గరుడారూఢుడై ఆకాశంలో తిరుగుతాడు. ఆంజనేయ స్వామికి మనకి ఆపదలు రాకుండా కాపాడుతారు. తప్పక సంతానం కలుగుతుంది. పితృదేవతలకి పిండ ప్రదానం చేయకపోతే పిశాచాలు అవుతారు. గయలో ఎంత నీచుడికైనా పిండం పెట్టవచ్చు. ఎదుటి వాళ్ళ గోత్రం, పేరు తలుచుకుని సంకల్పం చెప్పుకుంటే చాలు. గయలో అక్షయ వృక్షం కింద భోజనం పెట్టినా, స్వయంపాక దానం, కొంత డబ్బు ఇవ్వటం వల్ల 1,00,00,000 మందికి అన్నదానం చేసిన పుణ్యం వస్తుంది. వాళ్ళ పిల్లలు శాశ్వత అభివృద్ధి పొందుతారు. పిల్లలకి ఎటువంటి లోటు ఉండదు. గయలో సరిగ్గా పిండ ప్రదానం చేసినా చెయ్యకపోయినా అక్కడికి వెళ్ళటం వల్లనే మహాపుణ్యం సంప్రాప్తిస్తుంది. గయా మహత్యం విన్న వాళ్ళకి స్వర్గ ప్రాప్తి కలుగుతుంది. ఇవి అగ్నిపురాణంలోని కొన్ని ముఖ్యమైన విషయాలు. మరిన్ని విషయాలతో వచ్చే వీడియోలో కలుసుకుందాము. స్వస్తి.